రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినాడు ఎటువంటి పరిస్థితులు ఉండే మీకు తెలుసు. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. చాలామంది యువకులు ప్రజలు వలసపోయి బతకడం, కొత్త రాష్ట్రం ఏముంటుందో ఏముండదో తెలియదు, ఆర్థిక పరిస్థితి తెలియదు, అంచనాలు ఎవరికి లేవు, చీకట్లోకి బాణం కొట్టినటువంటి పరిస్థితి. చాలామంది ఆర్థిక నిపుణులను పిలిపించి మన జిఆర్ రెడ్డి గారు బీఆర్లో ఉంటే వారిని రప్పించి శ్రద్ధగా 3-4 నెలలు మేధో మదనం చేసి మెదడు కరిగించి ఒక దారి పట్టుకున్నాం. భగవంతుని దయ వల్ల మనకు నిజాయితీ ఉంది కాబట్టి ఆ దారిలో మనం విజయవంతమైనాం. 9 ఏళ్ల కింద మన పరిస్థితి ఎట్లా ఉండే, మన రైతాంగం ఎట్లా ఉండే, మన కరెంటు ఎట్లా ఉండే, ఆనాడు గుడగొడ ఏడిసినా కూడా మనం ఇప్పుడు పట్టించుకోలే. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే, మోటార్లు కాలిపోతేనే పంటలు, ఒక పంట కాలంలో 2 సార్లు 3 సార్లు మోటార్ కారిన వాళ్ళు కూడా ఉండిరి. ట్రాన్స్ఫార్మర్ కాలితే లంచాలు పెట్టాలి, బాయికి 2000 వసూలు చేయాలి, కొంచెం పోయి లంచాలు ఇవ్వాలి, 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకు ట్రాన్స్ఫార్మర్ రావాలి, వచ్చే వరకు రైతుల కొసదోయలు ఎండిపోవాలి. ఇది మనం కండ్లారా చూసినాం. ఈరోజు కంప్లీట్ తారుమారు చేసినాం. ఏ విధంగా జరుగుతుందో మీకు తెలుసు. 24 గంటలు కరెంటు ఉంటా ఉంది, నాణ్యమైన కరెంటు ఉంటా ఉంది, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు, కరెంటు మోటార్లు కాల్తలేవు. రైతులను ఎవడన్నా వచ్చి నువ్వు దగ్గర 2 మోటార్లు ఉన్నాయా, నీ దగ్గర 3 మోటార్లు ఉన్నాయా, నువ్వు 5 HP పెట్టినవా 7 HP పెట్టినవా అని అడిగే కోనాయన కొడుకే లేడు. ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, గ్రామాలు చల్లగా ఉండాలి. గ్రామాలు రైతుల పంటలు పండితే తింటే దంగుతాదిరా అన్నారు పెద్దలు. ఆ విధంగా పంటలు పండి ఎట్లా పండుతున్నాయో మీరు కండ్లారా చూస్తూ ఉన్నారు. పంటలు వచ్చే టైంలో వేలాది లారీలు ధాన్యం గుంజినా కానీ ఒడుస్తలేదు. 2 నెలల పాటు కొనుగోలు చేస్తే కూడా దంగుతలేవు. నేను హెలికాప్టర్లు ఎట్లా పోతే ఏ గ్రామంలో చూసినా, ఏ డాంబర్ రోడ్ల మీద చూసినా బ్రహ్మాండమైన వడ్లు, ఎండబోసిన వడ్లు కానీ, కుప్పల వడ్లు కానీ, కొనుగోలు కేంద్రాలలో కానీ లక్షల టన్నుల ధాన్యం కండ్లారా కనపడతా ఉంది. అది చూస్తే నా మనసు పులకిస్తూ ఉంది. తెలంగాణలో ఇలా అమ్మవారి దయ, లక్ష్మీదేవత తాండవం ఆడినట్టు పల్లెలన్నీ కూడా కలకల్లాడుతూ ఉన్నాయి.